సూర్యాబాయ్ ఎవరో మీకన్నా తెలిసిందా? మీ పార్టీ వాళ్ళకన్నా వైసీపీ వాళ్ళకన్నా తెలిసిందా? వాళ్ళు రహస్యంగానే ఉంచేశారా టీడీపీ వాళ్ళు? కానీ సార్ ఇప్పుడు ఇదేంటంటే ఒక ఎస్సీకి సంబంధించినటువంటిది కాబట్టి కేసు పెడతారు మనం పేర్లు చెబితే, ఎందుకంటే మళ్ళీ అదో కూడా ఒకటి ఉంది. ఆ సూర్యాబాయ్ అనేటటువంటి అతను పెట్టుకొని మొత్తం అక్కడ మంత్రి చేస్తుంది. ఇది డెస్క్టాప్లకు సంబంధించి 50 కోట్ల రూపాయలు అనేది వార్త. అవును, సోషల్ మీడియాలో దుబాయ్కి వెళ్ళిపోయిన డబ్బులు అయ్యాయి, వాళ్ళ కొడుకు కొత్త కారు కూడా కొనిచ్చారు అనేది ఇంకో వార్త రాశారు. 2 రోజులు రాశారు వరుసగా. ఇందాక అన్న తిలక్ అన్నట్టు ఆ ముందు రోజు రాశారు, రెండో రోజు ఆ పత్రిక రాసినా కూడా ఆ మంత్రి హైదరాబాద్ వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళింది, సెటిల్మెంట్ చేసుకొని అని కూడా రెండో రోజు కూడా. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నా లెక్క చేయనటువంటి ఆ మంత్రి ఎవరు? మంత్రి చంద్రబాబు గారు కూడా అసలు పట్టించుకోపోయా అన్నట్టు వదిలేసిన ఆ మంత్రి ఎవరు? మరి ఇప్పుడు మళ్ళీ మూడో రోజు వరుసగా దానికి సంబంధించి ఎందుకు రాయాలా? ఆ రోజు చానా ముదురు చానా సతీష్ అని రాశారు. తర్వాత సతీష్ ఇప్పుడు మంచి సతీష్ అయిపోయాడు. మరి తన తర్వాత ఇదే తెలుగుదేశంలో గుమ్మనూరు జయరాం మీద సార్ గుమ్మనంగా దోపిడీ అని రాశారు సార్, ఇదే ఆంధ్రజ్యోతిలో. చంద్రబాబు లోకేష్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండగా కూడా ఏదైతే ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు చాలా మంది అని ఒక రాసి దాంట్లో గుమ్మనూరు జయరాంని గుమ్మనంగా అని రాశారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు గుమ్మనంగా మీకు ఏమైనా సమర్పించాడా? మరి ఎందుకు మీరు దానికి సంబంధించినటువంటి వార్తలు మళ్ళీ కంటిన్యూ చేయట్లేదు? ప్రభుత్వం వాళ్ళ అధికార పత్రికలోనే వాళ్ళ ఎమ్మెల్యేలు ఇంత అవినీతికి పాల్పడుతున్నారు, ఇదిగో 17 మంది ఎమ్మెల్యేలు ఇసుక కుంభకోణంలో ఉన్నారని చెప్పి సాక్షాత్తు ఈనాడు రాసింది. రాసినప్పుడు మరి ఒక్కళ్ళ మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేనే వెళ్ళి చూపించి వచ్చాడు నారాయణ స్కూల్ దగ్గర, ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు తిలక్ అన్నట్టు సూర్యాబాయి, మరి ఏడు సూర్యాబాయితో మరి మీరు కూడా రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని మొత్తం సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా? దానికి సమాధానం చెప్పాలి కదా. ఈ లెక్కలు దానికి సంబంధించి బాగా ఇంట్రెస్ట్గా ఉంది సార్. ఒకరోజు మొత్తం టాంజానియాలో పెట్టారంట డబ్బులు తీసుకెళ్ళి కొత్త పరిశ్రమకి. ఈ రోజు రాశారు సార్ ఈవీ పరిశ్రమ పెట్టడానికి ప్రిపరేషన్ చేశారంట. మొత్తం ఒకరోజేమో మొత్తం బంగారం కొన్నారు, ఒకరోజేమో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు, ఒకరోజేమో జగన్ గారు ఇంటి కింద దాచిపెట్టారు, ఒకరోజేమో బెంగళూరులో దాచిపెట్టారు, ఒకరోజేమో షెల్ కంపెనీలో పెట్టేశారు, ఒకరోజు ఒక 5గురు ఇంత బట్టి దొరకలేదంట సార్. వాళ్ళు విదేశాలకు ఎత్తుకెళ్ళిపోయారు డబ్బులు, వాళ్ళు వస్తే కానీ దొరకవంట. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక వార్త. ఒకరోజేమో 3 జిల్లాల్లో డబ్బులు పంచారంట, ఈ లెక్కల డబ్బుల్ని. ఇంకో రోజు 175 నియోజకవర్గాలు పంచారు. సో వాళ్ళకి నోటికి ఏది వస్తే అది సరే. నిన్న రాసిన దానికి చంద్రబాబు గారు స్వయంగా మంత్రులు అసలు సరిగా పనిచేయట్లేదు అంటారు. మరి సూర్యాబాయి ఎవరో తెలుసుకుని అదే చెప్పాలి కదా. రైట్. కల్తీ మద్యం దందా సూత్రధారులపై గప్చిప్, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎక్సైజ్ శాఖ వెనకడుగు, టీడీపీ సీనియర్ నేత కుటుంబమే రింగ్ లీడర్ అంటూ ఎవరో ఫోటో సహా వేశారు సాక్షి వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేస్తారు? గోదావరి జిల్లాలో పాలకొల్లు స్థావరంగా 4 జిల్లాల్లో యథేచ్ఛగా ఈ కల్తీ మద్యం సరఫరా అవుతుందంట. అయ్యా చంద్రబాబు గారు మరి వీటి మీద చర్య తీసుకుని మంచి ప్రభుత్వం అనిపించుకోండి సార్. అలాగే ఇక బిల్డప్ బాబాయిల దగ్గరికి వెళ్దాం. తెలుగుదేశం పత్రికలు ఇక ఇన్ని ఇన్ని రాసి మీరు చెప్పినటువంటి పత్రిక సాక్షిని రోత ఇదని రాస్తుంది. వాళ్ళు కదా రోత రాతలు రాస్తా ఉందని నాకు అనిపిస్తూ ఉంది. రైతుల మీద కేసులు, దండుపాల్యం పోల్చి ఎంత దుర్మార్గం అండి. దండుపాల్యం అంటే సార్ మీ సినిమాలు చూడరు కాబట్టి దండుపాల్యం అంటే ఏంటంటే ఇంట్లో బంగారము, ఇంట్లో డబ్బులు దొంగతనం కోసం ఇంట్లో ఉన్న చంపేసి దొంగతనం చేసి తీసుకెళ్లిపోతారు. అంటే రైతులు వీళ్ళకి వచ్చినటువంటి రైతులు దొంగతనాలు చేసి మర్డర్లు చేసేవాళ్ళు వీళ్ళ దృష్టిలో. అంటే రైతుల మీద రాలేదని ఇప్పుడు ఆ దండుపాల్యం సాక్షి కౌంటర్ ఇచ్చింది కాబట్టి సాక్షి రోత పత్రిక అయిపోయింది. వీళ్ళ దండుపాల్యం పత్రికే సార్. ఏబిఎన్ అంటే కాదు, ఏబిఎన్ అంటే ఆంధ్ర దండుపాల్యం బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్. చెప్పండి. ఇప్పుడు ఆయన పదే 2 మాట చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం ముసుగేసుకుని రౌడీలు రాజ్యం ఎలా చూస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారని. మరి ఏడీఆర్ రిపోర్ట్ చూస్తే 86% మంది ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కేసులు ఉన్నాయి. రెండో పాయింట్, ఈ దేశంలో ముఖ్యమంత్రుల్లో ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి మీద 88 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద 48, 3వ స్థానంలో ఉన్నాయి. ఎవరు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తున్నారు? ఇంకొక మాట చెప్తాను. రౌడీలకి ఈ 86% మంది ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నప్పుడు రౌడీల నాయకుడు ఎవరవుతారు? తర్వాత ఇంకొకటి పోల్చాలండి. మనకి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నేనే కారణం, నేనే యుద్ధం ఆపాను, లేక నేనే ఇంకోటి చేశాను చెప్పి ట్రంప్ చెప్పుకుంటాడు. అలాగే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో భయపడుతున్నారు దేశాల వాళ్ళు. మన రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అది అమ్మఒడైనా కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏదైనా నేనే పెట్టాను.
స్వాతంత్ర కోసం పోరాడినటువంటి పార్టీ మన తెలుగుదేశం ప్రాజెక్టు పార్టీ. కూడా మెజార్టీ నేనే కట్టానంటున్నాడు ఆయన ప్రాజెక్ట్ నేనే కట్టాను. పాలు పెట్టడం నేర్పింది ఆయన, దానికి ఏం చెప్పాలి? ఏదో మొత్తం మీద తర్వాత మన ఆంధ్ర ట్రంప్ లాగా ఆయన మారాడని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. సో ఆంధ్ర ట్రంప్ అని కొత్త పేరు పెట్టారా మీరు? రైట్. సాయానికి మేము సిద్ధం, ప్రణాళిక ఇవ్వండి, అమలు చేస్తాం, మార్గదర్శులుగా నిలిచేందుకు ముందుకొస్తున్న వ్యక్తులు సంస్థలు అంటే అబ్బా ఈనాడు వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా రాసేసారు. మొత్తం ఆడవాళ్ళకి 1500 రూపాయలు ఇవ్వటం గురించి పక్కన పెట్టి నిన్న ఆర్టీసీ ఉచిత ప్రయాణం మీద కూడా బిల్డప్, మళ్ళీ జిల్లాల్లో ఇస్తే సరిపోద్ది అన్నట్టుగా మళ్ళీ 87% జిల్లాలో ఉన్నారు కాబట్టి అక్కడ ఇస్తే సరిపోద్ది. దాంట్లో వాగ్దానాలు గాలిపోయినాయి. ఉమ్మడి జిల్లాలని రాశారు. మళ్ళీ ఇప్పుడు దేని ప్రకారం ఇస్తారో తెలియదు. వీళ్ళు రాయటం ఏంటి, వాగ్దానం ఎగ్గొడుతున్నారని రాయట్లా, వస్తే ఈ జిల్లాకి ఇస్తే సరిపోద్ది బ్రహ్మాండం అన్నట్టుగా జనంలోకి రుద్దటం అనమాట. అట్లయిపోయింది. డీజీపీ ఐజీ చిత్తూరు ఎస్పీ చంద్రబాబు చెంచాలు, పోలీసులు రౌడీల్లో వ్యవహరిస్తున్నారు, అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలంట. లోకేష్ గారు వెళ్ళి రిషాంత్ ఏంటన్నారు అప్పుడు, రిషాంత్ రెడ్డి నేను రెడ్ బుక్ లో రాసా నీ అంత తెలుస్తానన్నప్పుడేమో చాలా అది వివాదాస్పద వ్యాఖ్య కాదు, కనపడిన పోలీస్ ఆఫీసర్ పోలీసులు గుడ్డలోడిస్తా అన్నాడు సార్ చంద్రబాబు గారు. అప్పుడే వివాదం పోలీసులు కన్నుబాగొట్టాడు, అరే వాళ్ళ మీద దాడులు చేయండి అన్నాడు. వీళ్ళేమో ఇట్లాంటి రాస్తారు, జనమేమో ఇట్లాంటి పేపర్లు నమ్మాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కొత్త పింఛన్ల కోసం ఒకప్పుడు ఇట్లా ఉందని నేను ఎప్పుడు చెప్పలేదండి. ఒకప్పుడు నిజమైతే రాయండి, ఎక్కడైనా ఒకటి రాసేవాళ్ళేమో కానీ నిజమైతే రాయండి లేకపోతే అబద్ధం అయితే రాయొద్దు అనే పరిస్థితి నుంచి నాకు ఆశ్చర్యం, రామోజీరావు వర్ధంతి రోజున కూడా పచ్చబద్దాలు రాశారండి వీళ్ళమ్మగుడు గాల. ఇదేమి కర్మ, ఇదేమి వెయిటర్లు, ఇదేమి కొడుకే అంత కొడుకే కదా ఇప్పుడు బాధ్యుడు ఆయన తండ్రికే సరైన నివాళి అర్పించలేకపోతే ఇంక మనం మీరు నివాళి దొరకదు, నా తండ్రికి నాకేం సంబంధం అని అన్నాడు సార్ కోర్టులో. అంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఉండదు. ఎందుకంటే రామోజీరావు అంత దిక్కుమాల పరిస్థితి ఆ కొడుకు వల్ల వచ్చిందని అదే చనిపోయినా కూడా. రైట్. కొత్త పింఛన్ల కోసం ఎదురు చూపులు, సుపరిపాలన తొలడుగులో ఎక్కువ మంది ఇదే చెబుతున్నారంట. మరి ఏడాది కాలంగా పై దీనికి మళ్ళీ అంటకట్టడం. గత ప్రభుత్వంలో కక్ష కట్టి తేదేపేవారి పింఛన్లు నిలిపేదంట. పార్టీ తోడకుండా ప్రాంతం తోడకుండా పింఛన్లు ఇస్తే ఇవ్వండి అని ఆయన చెబితే టీడీపీ వారిని కక్ష కట్టారని రాస్తున్నారు వీళ్ళు. ఎంత దుర్మార్గం అయిపోయిందండి. ఇక మళ్ళీ ఇదే బెవరేజ్ కార్పొరేషన్ బాండ్లపై బొగ్గన కుట్రంట. గత ప్రభుత్వంలో 7,000 కోట్లకు జారీ చేస్తే రూపాయి రాలేదు, మేము 9,000 కోట్లకు పిలిస్తే ఓవర్ సబ్స్క్రైబ్ అయిందంట. అంటే చంద్రబాబు గారి టైంలో, అప్పుడు జగన్ గారి టైంలో 7,000 తీసుకుంటేనేమో ఇంకేముంది ఘోరం శ్రీలంక అన్నారు. ఇప్పుడు 9,000 కోట్లు మాకు వచ్చినాయని ఘనంగా చెప్తున్నారు. బెవరేజ్ కార్పొరేషన్ ఆదాయాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టేసాడు జగన్ అని చెప్పేమో చంద్రబాబు గారు ప్రచారం చేస్తే అప్పుడేమో డబ్బులు రాలేదని కేశవ్ గారు చెబుతున్నారు. పైగా అసలు కంప్లైంట్ చేస్తే దేశద్రోహం ఏంటి? మరి వీళ్ళు ఎన్నిసార్లు ముందు పెట్టాల్సిన పురంధరేశ్వర గారి మీద కదా కేసు పెట్టాల్సి వస్తే, అంతేనే కదా. ఆవిడ కదా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారి కంప్లైంట్ చేసి వచ్చింది, జగన్ గారి ప్రభుత్వం 14 లక్షల కోట్లు వీళ్ళందరూ ప్రచారం చేశారు కదా. రఘురామకృష్ణరాజు లేఖలు రాసి రూపాయి కూడా డబ్బులు ఇవ్వద్దు, ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిపోయింది అని చెప్పేది. ఇక్కడ 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది. వాళ్ళేమో 1,00,000 కోట్లకు రుణ సమీకరణ, 1,00,000 కోట్లకు రుణాలు సమీకరించేస్తున్నాం. అసలు వార్త కూడా చూడండి, మనమే 1000 కోట్లు చేస్తే అప్పు, వాళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేస్తే 3,000 కోట్లు మంగళవారం తీసుకోబోతున్నారు సార్. మంగళవారం 2 మంగళవారాలకు ఒక మంగళవారం కామన్ సార్. నెలలో 4 మంగళవారాలు వస్తే 2 మంగళవారాలు అప్పులు తీసుకురావాల్సిందే. కానీ ఏ రోజు అప్పుల మీద ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరు? పయ్యావుల కేశవ్ గారు. ఇదిగో ఈ అప్పులు తెచ్చామండి, దీనికి వాడాము, ఇదిగో ఎంత వడ్డీలకు కట్టాము, ఎక్కడా లెక్క ఉండదు. ఏ స్కీమ్ కబల్ చేసి డెవలప్మెంట్ చేసి. ఇప్పుడు వాళ్ళు చేసింది ఎంత దారుణం అంటే సార్, 9,000 కోట్ల అప్పుల కోసం 1,91,000 కోట్ల ఆస్తులు తనఖా పెట్టారు. అంటే మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం 10 లక్షలు అప్పు తీసుకుంటే 2 కోట్ల ఆస్తులు తనఖా పెట్టినట్టు పెట్టి మళ్ళీ మొత్తం మన మెయిన్ అకౌంట్ అంతా వాళ్ళ చేతికి ఇచ్చి బ్యాంక్ అకౌంట్ మెయిన్ ఇచ్చి మీరు టయానికి వడ్డీ కట్టకపోతే మీరు కట్ చేసుకోండి డైరెక్ట్ గా. అదేమో దేశభక్తి అంట. ఇప్పుడు ఈయన చేసేదేమో బుగ్గన గారు మొత్తం లిస్ట్ చెప్పి చదివితే దేశద్రోహం. ఎవరైనా కంప్లైంట్ చేస్తే చేస్తారు. కోర్టుకి వెళ్ళారు కదా మీరు కూడా. ఆయన చెప్తున్నాడు బెవరేజ్ దాని మీద వాటి మీద. నేను బుగ్గన గారు చాలా ఇంట్రెస్టింగ్ గా మొత్తం చెప్పాడు సార్. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు దేశభక్తి, వాళ్ళు 3 పిల్లలు కనమన్నా దేశభక్తి, కనకపోతే దేశద్రోహం. ఒక్కసారి మీరు ఆ పాయింట్ చెప్పారు కాబట్టి దానికి కూడా వెళ్దాం. జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానం అంట. సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతుందని చెబుతున్నారు. 3 పిల్లల కంటే దేశభక్తి అని అంటున్నారు. ఎక్కువ మందిని కనేవాళ్ళే దేశభక్తులు అంటున్నారు. అంటే మరి మీ క్యాబినెట్లో ఆ పదాలు వాడలే కానీ మీ క్యాబినెట్లో ఎంతమంది దేశభక్తులు ఉన్నారు, ఎంతమంది లేరని కొంత చమత్కారంగా అడుగుతున్నారు.